కత్తి ఉందండి, మీరు దాన్ని ఎలా పట్టుకున్నా కూడాను దానికి నరకటం తరగటం మాత్రమే తెలుసు, అంతే కదండి. అలాగే కొన్ని బంధాలు ఉన్నాయి, భార్యాభర్తల బంధం కావచ్చు, తోబుట్టువుల మధ్య ఉండే బంధం కావచ్చు, లేకపోతే ఇతర బంధువులతో మిత్రులతో మనకు ఉండే బంధం కావచ్చు. ఒక్కొక్కసారి మనం వాళ్ళని ఎంత ప్రేమగా చూసినా వాళ్ళకి మటుకు మనల్ని ఇబ్బంది పెట్టడం మాత్రమే తెలుసు అండి, నొప్పించేట్టుగా మాట్లాడటమే తెలుసు. ఇటువంటి వాళ్ళని మనం తరచు చూస్తూనే ఉంటాం కదండి. నేనేమంటానంటే వీళ్ళ విషయంలో అటువంటి వాళ్ళని ఫిజికల్గా మటుకు ఎట్టి పరిస్థితుల్లో దూరం పెట్టద్దండి, మానసికంగా దూరం పెట్టండి. ఇదే లౌక్యం, ఎంతకంటే ఏమీ లేదండి. అది కూడాను అనుమానం రాకుండా చెయ్యాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడాను బయట పడకూడదుమా. అప్పుడప్పుడు ఎస్ యు ఆర్ కరెక్ట్, యు ఆర్ పర్ఫెక్ట్ అని అంటూ ఉండాలండి. అలా కొంతకాలం మనం లౌక్యంగా వాళ్ళతో ఉంటూ పోతే ఏమవుతుందంటే ఇవాళ రేపు మన గురించి వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారండి. ఒక్కటండి, జీవితాన్ని సంతోషంగా జీవించాలి అని అనుకుంటే రెండు మార్గాలు ఉన్నాయి. అవేంటంటే, నెంబర్ 1, నిన్ను వెతుక్కుంటూ ఏది వచ్చినా కూడా టేక్ కేర్. నిన్ను వదిలి, అంటే నిన్ను కాదని వదిలి ఏది వెళ్ళినా కూడాను డోంట్ కేర్. దాని గురించి ఆలోచిస్తూ పదే టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఒక్కొక్కసారి మీకు లేనిపోని ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. ఒకళ్ళ గురించి మనం ఆలోచించడం ఏంటండి, మనల్ని కాదని వెళ్ళిపోయినప్పుడు. అది ఎవరైనా కావచ్చండి, ఎవరైనా కావచ్చు. ఈ ఎవరైనా కావచ్చు అన్న ఫ్రేమ్లో మీరు ఎవరినైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటేనండి, స్నేహం దగ్గరికి వస్తే నీలో ఏదన్నా తప్పు ఉందనుకోండి, నీ తప్పుని నీతో మాత్రమే చెప్పేవాడే నిజమైన స్నేహితుడు. అయితే కొంతమంది ఉంటారు, నీ తప్పుని నీకు తెలియకుండా ఎదుటి వాళ్ళకి చెబుతూ ఉంటారు. వాళ్ళు నిజంగా మిత్రుడిగా కనిపించే భయంకరమైన శత్రువు అండి. అంటే వెన్నపూసిన కత్తి లాంటి వాళ్ళు. మనం నష్టపోయిన తర్వాత కానీ వాళ్ళ సంగతి తెలియదు అనమాట. ఒక్కటండి, అనుకుంటే అందరూ మన వాళ్ళే, కాదనుకుంటే మటుకు అందరూ పరాయి వాళ్ళేనండి. ఇది మన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. నేను ఎందుకంటున్నానంటే, దైనందిన జీవితంలో ఒక విషయాన్ని గమనిస్తూ ఉంటాం కానీ పెద్దగా పట్టించుకోం మనం. అంటే ఆ దృష్టికోణంలో మనం ఆలోచించు. అదేంటంటే, చీకటి గనక అయితే చంద్రుడే రాజు, తెల్లవారితే సూర్యుడే రాజు, అంతే కదా. అంటే ఒక్క రోజే ఒకరిది కానప్పుడు అన్ని రోజులు మనవే ఎలా అవుతాయి చెప్పండి. కొంచెం ప్రశాంతంగా ఆలోచిద్దామండి, వాస్తవం బోధపడుతుంది. ఇప్పుడు అంత గొప్ప రాజసూయ యాగం చేసి భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ధర్మరాజే చివరికి విరాట్ రాజు దగ్గర కొలువులో చేరాడండి. అట్లాగే పరమాత్ముడైన శ్రీరామచంద్రుడే భార్యాన్వేషణలో సుగ్రీవుడి సహాయం కోరాడు, అంతే కదా. కాబట్టి అన్ని రోజులు మనవి కావండి. కాబట్టి కొంత లౌక్యంగా ఉండటం కూడాను చాలా ముఖ్యం అండి. ఇప్పుడు అన్ని రోజులు మనవి కావని మనం అనుకుంటున్నాం కదా. సో మనది కాని రోజున మనం మౌనంగా ఉండాలి, ధర్మరాజు ఉన్నట్టు. మనదైన రోజు వినయంగా ఉండాలి. చాలామంది ఇక్కడ పొరపాటు చేస్తూ ఉంటారండి.
ఈరోజు మనది అని అనుకున్నప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. రాజకీయాల్లో ఇది చాలా పరిస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది. ఈ మధ్య రాజకీయాల్లో మనం చూసాం కదా, ఒకప్పుడు విర్రవీగిన వాళ్ళే ఇవాళ కుదేలైపోయారు. వాళ్ళ మొహంలో పశ్చాత్తాపం కూడా లేదంటే ప్రజల మీద దోషేస్తూ ఉంటారు. ఎన్ని చేసినా సరే ఈ ప్రజలు మనల్ని ఏంటి ఇలా చూశారు అని. అంటే తెలుసో తెలియకో వాళ్ళ డిఎన్ఏ ఉంది చూసారా, అది తప్పు పట్టడమే చేస్తూ ఉంటుందండి. అంటే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటేనండి, తెగిపోయిన బంధాలకి, చేతులారా తెంచుకున్న బంధాలకి చాలా తేడా ఉంటుందండి. అంటే ఇది ఎటువంటిదంటే, ఆరిపోయిన దీపానికి ఆర్పేసిన దీపానికి ఉన్నంత తేడా, అంతేనండి, అంతకంటే ఏమీ లేదు. అందుకే ఏ బంధాన్ని కూడాను మనం ఎట్టి పరిస్థితుల్లో కూడాను దూరం చేసుకోవద్దండి. డిప్లొమాటిక్గా ఉండాలి లైఫ్లో. నువ్వెంత మేధావైన కావచ్చు, నీ విజయం గనక నిన్ను వినయవంతుణ్ణి చేయకపోతే నీ మేధావితనము నీ విజయము రెండు వేస్ట్ అండి. నువ్వు అతి సామాన్యుడివే. ఒక స్థాయికి చేరి మనం నిలబడినప్పుడు ఆ స్థాయిని నిలబెట్టుకోవటం అనేది చాలా ముఖ్యమండి. ఒకవేళ నిలబెట్టలేదనుకోండి, ఫెయిల్ అయిపోయారనుకోండి, జనాలు ఏమనుకుంటారు, ఏదో ఫ్లూక్లో వచ్చింది అతనికి, ఏదో అదృష్టం పండింది కాబట్టి ఆ విజయం అతన్ని వరించింది తప్ప ఈయన స్వతహాగా కమిట్మెంట్ ఉన్నవాడు కాదు, కష్టపడేవాడు కాదు అని అనుకుంటారండి జనాలు. ఎందుకంటే లోగం కా కామ్ హే कहना వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. కొంతమంది మొహం మీద అంటారు, కొంతమంది చాటుగా అంటారు, కొంతమంది వేరే వాళ్ళతో అంటూ ఉంటారు. కాబట్టి ఒక విజయాన్ని సొంతం చేసుకున్నప్పుడు మరిన్ని విజయాల దిశగా కొత్త ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళ్ళాల్సిందే. అలా వెళుతున్న కొద్దీ మనలో వినయం పెరుగుతూ ఉండాలండి. వినయం పెరుగుతూ ఉండాలి. నీ మేధస్సుకి తప్పకుండా సమాజం గౌరవం ఇస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఒక చిన్న సూక్ష్మమైన కోణం ఉందండి. అదేంటంటే, ఈ వెచ్చదనం ఎలాగైతే ఈ మైనాన్ని కరిగిస్తుందో, మన సభ్యత సంస్కారాలు నీతి నియమాలు కూడాను ఎదుటి వాళ్ళ మనసుని రంజింపజేయాలండి, కరిగించాలండి, ఆలోచింపజేయాలి. అదే అసలు సిసలైన మన వ్యక్తిత్వం. ఒక్కొక్కసారి మన వ్యక్తిత్వం మన వ్యక్తిగతమే కావచ్చు, కానీ ఆ వ్యక్తిత్వం ఎలా ఉండాలంటే వెలుగుతున్న దీపంలాగా ఉండాలండి. దీపం యొక్క సహజ గుణం ఏంటంటే, అది పూరి గుడిసెలో అయినా సరే, ఇంద్రభవనంలో అయినా సరే ఒకేలాగా వెలుగును పంచుతుంది. అంతేనండి, అంతే. కాబట్టి ఎంత లౌక్యంగా మనం జీవితంలో బతుకుతూ ఉండాలి. లక్ష్యాలు అయితే పెట్టుకుంటూ ఉండాలి. అద్భుతమైన లక్ష్యం పెట్టుకున్నాం అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆ కష్టం అనేది మనల్ని బాధించదు. ఒక్కొక్కసారి కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ తప్పించుకోలేని అయిష్టాలను మనం ఇష్టాలుగా మార్చుకోవాలి. అయిష్టాలు అంటే ఇక్కడ కష్టాలు అంటే. అందుకనే నేను చెప్పాను కదా, లక్ష్యం కనుక ఉన్నతమైంది అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టం మనల్ని బాధించదండి. కొండ ఎక్కాలన్న సంకల్పం బలంగా ఉందనుకోండి, అసలు మీరు ఆయాసాన్ని లెక్క చేయరు. అవసరమైతే కాసేపు ఆగుతారు, ఓపికగా ఉంటారు, మళ్ళీ ఎక్కడం ప్రారంభిస్తారు. సో చివరిగా నేను చెప్పేది ఒకటే మాట అండి. అదేంటంటే, లక్ష్య సాధనలో కానీ విజయ పథంలో కానీ సమాజంలో రకరకాల వ్యక్తుల్ని ఎదుర్కొనే క్రమంలో మనం చేసే మానసిక యుద్ధం కానీ, వీటన్నిటిలో ఎదురయ్యే
ఏమన్నా ఉన్నాయంటే అవన్నీ కూడాను మనకి పునాది రాళ్ళేనండి, పునాది రాళ్ళే. సో ఎట్టి పరిస్థితుల్లో కూడాను సంయమనాన్ని మనం కోల్పోకూడదు, ప్రశాంతంగా ఉండాలి, అంతేనండి. తొందరపడి ఒక్క మాట అనద్దు, ఆలోచించుకోవడానికి మనం టైం తీసుకోవాలి. ఇక్కడే ఒక కొటేషన్ ఉందండి, నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా, కోపంలో నిర్ణయం తీసుకోవద్దు, సంతోషంలో వాగ్దానం చేయొద్దు. అంతేనండి. ఈ వీడియోని సమప్ చేయాలి అంటే ఇదే, ఎంతకంటే ఏం లేదండి. కోపంలో నిర్ణయం తీసుకోవద్దు, సంతోషంలో వాగ్దానం చెయ్యొద్దు. మెల్లగా తీరిగ్గా కూర్చోండి, ఆలోచించండి. మీకు తెలియకుండా మీరే ఒక అద్భుతమైన ప్రణాళికని రచించుకుంటారు, దాన్ని అమలుపరుస్తూ ముందుకు పోతూ ఉంటారు. కాబట్టి వ్యక్తుల ఎడల, సమాజం ఎడల మనం చాలా జాగరూకతతో ఉండాలంటే చెప్పానుగా, ఎదురయ్యే సవాళ్ళన్నీ కూడా పునాది రాళ్లే, అంతేనండి. ఆ రాళ్ల మీద మనం జీవితం అనే అద్భుతమైన భవంతిని నిర్మించాలి, అంతేనండి. ఇది అన్ని వయసుల వాళ్ళకి వర్తిస్తుంది. ముఖ్యంగా 60 తర్వాత ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని మానేసిన తర్వాత కొత్తగా సమాజంలోకి ప్రవేశిస్తాం మనం కదా. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి నేర్చుకోవాల్సి వస్తుందండి. ఆ నేర్చుకునే క్రమంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. అలా కాకుండా చిన్న వయసులోనే తల్లిదండ్రులు పిల్లలకి ఈ విషయాలు చెబితే వాళ్ళు రేపొద్దున మనకంటే అద్భుతంగా బతుకుతారండి. బతికి సమాజాన్ని కూడా ఉద్ధరించే ప్రయత్నం చేస్తారు. ఒక విధంగా చెప్పాలి అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి ఇది. ఈ వీడియోని ఇంకొక 2 సార్లు వినండి, మీకు అర్థమైంది. సో ఇదండి ఈ వీడియోలోని సంగతి. విన్నందుకు కృతజ్ఞతలు. వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి. బాగుంది కిరణ్ గారు, నిజమే అని కనుక మీరు అనుకున్నట్లయితే 2 పనులు చేయండి. కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ని పెట్టండి, లేదంటారా నాతో మాట్లాడండి. నా పేరు మారుతి కిరణ్, నా ఫోన్ నెంబర్ 9491063089. సరే, అక్కడ లైక్ బటన్ ఏదో ఉంటుంది, దాన్ని కూడా నొక్కండి. లేదా బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కండి. అలా నొక్కితే ఏమవుతుందంటే రేపొద్దున నేను ఏ వీడియో చేసినా మొబైల్ ఓపెన్ చేయగానే పైన నోటిఫికేషన్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇదండి వీడియోలోని సంగతి. విన్నందుకు కృతజ్ఞతలు. నమస్కారం.